అంతే కదా పైన ఐసీయూ ఒకటి బ్యానర్స్ పెట్టలేదు కదా మరి దీనికంటే పెట్టారు అంటే నీ అంటే నీ స్కిల్ డిపార్ట్మెంట్ అయ్యా ఉండదు ఆతో सर डॉक्टर साहब सामने आओ గజ్వేల్ పట్టణంలో శ్రీ భవానీ స్కిన్ హార్ట్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మా వైస్ చైర్మన్ జగ్యుద్దీన్ గారు, స్థానిక కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య గారు, మిత్రులు కౌన్సిలర్ గోపాల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ లింగం గారు, నరేష్ బాబు గారు, ఇంకా మిగతా ఐఎంఏ డాక్టర్స్ బృందం, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ గారు, ఈ హాస్పిటల్ యాజమాన్యం సుదర్శన్ డాక్టర్ వారి సునీల్ కుమార్ గారు, సమీక్ష గారు, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మన గజ్వేల్ పట్టణము శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గజ్వేల్లో ప్రజానీకానికి హైదరాబాద్ పోకుండా మెరుగైన సేవలు అందించడానికి ఈరోజు ఐఎంఏ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క హాస్పిటల్ అందులో చేరడం జరుగుతుంది. ఈ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో దినాలలో గజ్వేల్ ప్రజానీకానికి మన కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలకు మంచి సేవలు అందించాలని ఎల్లవేళలా, ఎందుకంటే వైద్యో నారాయణ హరి, వైద్యుడు దేవునితో సమానం కాబట్టి ఆ వైద్యుడు ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక మంచి వృత్తి వైద్య వృత్తి కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ అన్ని విధాల అన్ని అంగులతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యాజమాన్యానికి ఈ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో దినాలలో మంచి సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. గజ్వేల్ పట్టణంలో భవానీ స్కిన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ సుదర్శన్ గారికి, సునీత్ గారికి, సమైక్య గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. డాక్టర్ సుదర్శన్ గారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా సుమారు గత 30 సంవత్సరాల నుంచి ఈ గజ్వేల్ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఎంతో వైద్య సేవలు అందించి మంచి సేవలు అందించిండు. అది స్ఫూర్తిగా తీసుకొనే వాళ్ళ అబ్బాయి సునీత్ గారు కూడా స్కిన్ స్పెషలిస్ట్ డెర్మటాలజీ పూర్తి చేసుకొని ఈ గ్రామీణ ప్రాంత గజ్వేల్ ప్రాంత ప్రజలకే సేవ చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో వారి సత్యమని జనరల్ ఫిజిషియన్ అయి గుండె నిపుణుల దగ్గర కూడా ప్రత్యేక శిక్షణ పొంది ఈ గజ్వేల్ ప్రాంత ప్రజలకు గుండె సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ నెలకొల్పడం చాలా అభినందనీయం. మన అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ కూడా చాలా మెరుగైన సేవలు అందించడం జరిగింది. డయాలసిస్ లాంటి సెంటర్స్ పెట్టడము, ప్యాలియేటివ్ సెంటర్స్ పెట్టడము, అలాగే
వీటి ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యవంతం పెరిగి గజ్వేల్ చుట్టుముట్టు ప్రాంత ప్రజలు కూడా హైదరాబాద్కు పోకుండా ఇక్కడనే మా సీనియర్ డాక్టర్లు ఇక్కడ ఐఎంఏ డాక్టర్ నరేష్ బాబు కానీ లింగం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ కూడా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మన ప్రజలకు సేవలు అందించాలని ఎంఆర్ఐ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అన్ని రకాలుగా ఈరోజు గజ్వేల్ ప్రజలు వైద్య రంగంలో అన్ని సేవలు అందుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణము మన కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించడం. అందులో హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ డాక్టర్లకు కూడా అన్ని వసతులు కల్పించి మాకు ఐఎంఏ బిల్డింగ్ ఇచ్చి ఇక్కడ బయట నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొచ్చి మాకు సిఎంఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా చాలా సౌలతులు కల్పించారు. అదే స్ఫూర్తిగా తీసుకొని మేము రాబోయే రోజుల్లో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని గజ్వేల్ ప్రజలకు శాయశక్తుల ఈ ప్రాంత వాసులుగా ఇక్కడున్న డాక్టర్లం అందరం కూడా ప్రజాసేవకు మళ్ళొక్కసారి పునరంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Preview.